హలో, నేను డాక్టర్ ఇందుమతి, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ టెస్ట్ బేబీ సెంటర్, తిరుపతి. నోవేడేస్ ఇన్ఫెర్టిలిటీ అనేది రోజు రోజుకి పెరుగుతున్న పెద్ద సమస్యగా మారుతుంది. దానికి స్త్రీల నుండి గర్భసంచి కారణం కావచ్చు, అండాశయం కారణం కావచ్చు, ట్యూబ్స్ బ్లాక్ అనేది కూడా కారణం కావచ్చు. అదే శాతంలో పురుషుల యొక్క వీర కణాల శాతం తగ్గటము, కౌంట్ తగ్గటం కూడా ఎక్కువ పెద్ద సమస్యగా మారుతుంది. దానికి పురుషుల నుంచి ఎంతవరకు మనము కారణాలు తగ్గించవచ్చు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. పురుషుల్లో వీరకణాల శాతం తగ్గటానికి గల కారణాలు అంటే ఎక్కువగా చాలామంది ఎక్సర్సైజ్ లేకుండా కూర్చొని వర్క్ చేయటం, డైట్ కంట్రోల్ లేకుండా ఫుడ్ తీసుకోవడం వల్ల ఒబిసిటీ పెరిగి దాని ద్వారా శుక్రకణాల శాతము కౌంట్ తగ్గటము, క్వాలిటీ తగ్గటం అనేది జరుగుతుంది. అలాగే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సాఫ్ట్వేర్ పీపుల్ ఉండడం వల్ల, వాళ్ళు ఎక్కువగా ల్యాప్టాప్తో వర్క్ చేయటం వల్ల కూడా ఆ ఉష్ణోగ్రతకి శుక్రకణాల శాతం తగ్గుతుంది. అలాగే కొంతమంది హ్యాబిట్స్ వల్ల, ఆల్కహాల్, స్మోకింగ్, వాటి వల్ల కూడా శుక్రకణాల శాతం కౌంట్ తగ్గటమే కాకుండా మొటిలిటీ, మార్ఫాలజీ అన్ని కోణాలలో శుక్రకణము అఫెక్ట్ అవుతుంది. అలాగే కొందరు ఫ్రీక్వెంట్గా డ్రగ్స్ యూస్ చేయటము, కొందరు ఈ మెడిసిన్స్ అంటే స్టిరాయిడ్ యూసేజ్, వేరే కారణాలకు కూడా స్టిరాయిడ్స్ యూస్ చేయటం వల్ల కూడా శుక్రకణాలు అఫెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఎక్కువ మంది చెప్పడం ఏమంటే వర్క్ స్ట్రెస్ వల్ల కూడా హార్మోన్ లెవెల్స్ వేరియేషన్స్ వచ్చి దాని ద్వారా టెస్టోస్టిరాన్ అఫెక్ట్ అయ్యి శుక్రకణాల శాతం తగ్గుతుంది. సో వీటిని అధిగమించడానికి మనం ఏవే విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే, ఫస్ట్ థింగ్ స్ట్రెస్ను తగ్గించుకోవాలి. ఎలాగా అంటే ఫ్రీక్వెంట్గా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం, వాకింగు, యోగా, మెడిటేషను, అలా వీటి ద్వారా కొంతవరకు వర్క్ స్ట్రెస్ తగ్గించవచ్చు. అలాగే రెగ్యులర్ హెల్తీ డైట్ తీసుకోవటం వల్ల కూడా ఈ స్పర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే జంక్ ఫుడ్స్ లేకుండా బయట చికెన్ రిచ్ ఫుడ్స్ అలాంటివి తగ్గించాలి. మోస్ట్ ఆఫ్ మన డైట్లో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ప్రోటీన్ డైట్, హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం ద్వారా కూడా శుక్రకణ శాతం పెరిగే అవకాశం ఉంది. మొలకెత్తిన గింజలు, పెసలు తీసుకోవటం, మొలకెత్తిన అలసందలు తీసుకోవటం, సన్ఫ్లవర్ సీడ్స్, సిట్రస్ ఫ్రూట్స్, వాటి ద్వారా కూడా మనకి శుక్రకణం ప్రొడక్షన్ బెటర్గా ఉండి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అశ్వగంధ పౌడర్ కూడా కొంతవరకు శుక్రకణం శాతం పెంచడానికి ఉపయోగపడుతుంది. హెల్తీ డైట్ తీసుకోవటం, రెగ్యులర్గా వాకింగు, ఎక్సర్సైజ్, డైలీ 1 hour ఎక్సర్సైజు, అలాగే పీస్ఫుల్ మైండ్తో శుక్రకణాల శాతం పెంచే అవకాశం ఉంది. అలాగే స్లీపు అట్లీస్ట్ 6 to 7 hours సౌండ్ స్లీప్ వల్ల కూడా స్ట్రెస్ తగ్గే అవకాశాలు ఉన్నాయి.